హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఏ శారీ క్రియేషన్స్. ఇంకో అందమైన బ్లౌజ్ డిజైన్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. మీలో ఎవరికైనా యారీ డిజైన్ పేపర్స్ లేదా బుక్స్ కానీ కావాలని అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. యారీ స్టాండ్స్, థ్రెడ్స్ కానీ బీడ్స్ కానీ కావాలని అనుకుంటే లింక్ అనేది వీడియో పైన డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇచ్చాను, చెక్ చేసి పర్చేస్ చేసుకోండి. యూస్ చేసే మెటీరియల్స్ ఐరన్ నీడిల్స్, కట్ బీడ్స్, 4mm చమ్కీ, 2mm షుగర్ బీడ్స్, జర్దోజీ రింగ్, థిన్ జెరీ థ్రెడ్ అండ్ జెరీ థ్రెడ్, 4mm రౌండ్ క్లిప్ స్టోన్స్, వీడ్ షేప్లో ఉన్న బీడ్స్ని కూడా యూస్ చేస్తాము. ఇక్కడ ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసి 4mm రౌండ్ క్లిప్ స్టోన్స్ని స్టిక్ చేసుకోవాలి. క్లిప్ స్టోన్స్ డ్రై అయిన తర్వాత మనం మధ్యలో ఉన్న కర్వ్ షేప్ స్టెమ్స్కి కట్ బీడ్స్ని స్టిచ్ చేసుకోవాలి. తర్వాత కర్వ్ షేప్ లోపల ఒక 2mm షుగర్ బీడ్, ఒక కట్ బీడ్ని సింగిల్గా 3 టైమ్స్ లేదా 2 టైమ్స్ స్టిచ్ చేసుకోవాలి. తర్వాత లీవ్స్ని జర్దోజీ రింగ్స్తో ప్యాడెడ్ జర్దోజీ లోడ్ స్టిచ్ మాదిరిగా ఫిల్లింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా అన్ని లీవ్స్ని స్టిచ్ చేసుకున్న తర్వాత అక్కడక్కడ గ్యాప్స్ మధ్యలో ఒక 4mm చమ్కీ, ఒక వీట్ షేప్లో ఉన్న బీడ్ని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ కర్వ్ పైన కూడా మనం ఒక 4mm చమ్కీ, ఒక వీట్ బీడ్ని తర్వాత ఇటు సైడ్ 3 టైమ్స్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టెమ్స్ చుట్టూ స్టిచ్ చేసుకున్న తర్వాత ఫ్లవర్కి కూడా మనం ముందు క్లిప్ స్టోన్ పెట్టుకున్నాం కదా, ఈ పెటల్స్కి ఒక 4mm చమ్కీ, ఒక వీట్ షేప్లో ఉన్న బీడ్ని స్టిచ్ చేసుకోవాలి.
రిమైనింగ్ ప్లేస్ అంతా కూడా మనం స్టిచ్ చేసేసుకున్న తర్వాత అక్కడక్కడ డాట్స్ పెట్టుకున్నాం కదా, అక్కడ సింగిల్ సింగిల్ కట్ బీడ్స్ని స్టిచ్ చేసుకోవాలి. ఇలా మొత్తం స్టిచ్ చేసేసుకున్న తర్వాత ముందుగా స్టిచ్ చేసుకున్న అంటే జర్దోజీతో ఫిల్లింగ్ చేసుకున్నాం కదా, ఆ లీవ్స్ చుట్టూ మనం జరీ థ్రెడ్ యూస్ చేసి చైన్ స్టిచ్ లాగా వేసుకోవాలి. తర్వాత ఈ సైడ్స్కున్న లైన్స్కి టాప్ సైడ్లో ఒక 2 mm షుగర్ బీడ్, తర్వాత రిమైనింగ్ అంతా చైన్ స్టిచ్తో మధ్యలో ఉన్న స్టెమ్కి జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా అన్ని లైన్స్ని కూడా మనం ఒక చివర్లో 2 mm షుగర్ బీడ్స్, తర్వాత చైన్ స్టిచ్ జరీ థ్రెడ్తో స్టిచ్ చేసుకోవాలి. ఇలా మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత ఫ్లవర్కి ముందుగా స్టిచ్ చేసుకున్న వాటి చుట్టూ కూడా మనం ఈ జరీ థ్రెడ్తో చైన్ స్టిచ్ని బార్డర్ లాగా స్టిచ్ చేసుకోవాలి. మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత ఫైనల్‌గా బార్డర్‌లో 2 లైన్స్ చైన్ స్టిచ్, ఒకటి ఫార్వర్డ్‌లో స్టిచ్ చేస్తే ఇంకొక లైన్ బ్యాక్వర్డ్‌లో స్టిచ్ చేసుకోవాలి. మీకు ఇంకా అంటే లెంత్ ఎక్కువ కావాలి, అంటే ఎక్కువ లావుగా కావాలి డిజైన్ అనుకుంటే ఇక్కడ కట్ బీడ్స్‌తో లోడ్ స్టిచ్ వేసుకొని తర్వాత 2 లైన్స్ చైన్ స్టిచ్ వేసుకోండి. నేనైతే సింపుల్‌గా 2 లైన్స్ జరీ థ్రెడ్‌తో చైన్ స్టిచ్ వేస్తున్నాను. సేమ్ ప్యాటర్న్‌ని ఫాలో అయిపోతూ నెక్ చుట్టూ హ్యాండ్స్‌కి బార్డర్‌లాగా స్టిచ్ చేసుకున్నామనుకోండి, చాలా అందమైన బ్లౌజ్ డిజైన్ రెడీ అయిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ తప్పకుండా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.